చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానము చక్కగా అర్థం కావాలని గురుదేవుల్ని వేడుకుంటూ మనం మొదలు పెడదాము. మనం పోయిన వారము 26వ శ్లోకం చెప్పుకున్నాము. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః అనేది 26వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో ఆకైనా పుష్పమైన పండైనా నీరైనా ఎవడు భక్తితో సమర్పించినో పరిశుద్ధమైన ఆత్మకు భక్తి పూర్వకముగా సమర్పించిన దానిని నేను స్వీకరిస్తాను అని పరమాత్మే స్వయంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఆకు, పండు, పువ్వు, తర్వాత నీరు వీటి గురించి మనం చెప్పుకున్నాము. అంతేకాకుండా ఇవి చెట్టుకున్న భాగాలను ఎందుకు చెప్పారంటే మనిషిని కూడా చెట్టుతో పోల్చారు. చెట్టుకి ఏ విధంగా అయితే ఆకు, పండు, పువ్వు ఉన్నదో, చెట్టంతా నీరు వ్యాపించి ఉన్నదో మానవ శరీరంలో కూడా దేహమంతా ఆత్మ వ్యాపించి ఉన్నది. అంతేకాకుండా మనిషిలో కూడా గుణాలు తామస రాజస సాత్విక అనే గుణాలు కూడా ఉన్నాయి. ఆ గుణాల్లో కూడా వ్యాపించి ఉన్నది ఆత్మశక్తి శరీరం అంతా వ్యాపించి ఉన్నది అని దేవునికి మనము ఈ 3 గుణములతో పాటు మూడు గుణములతో పాటు యోగమును కూడా సమర్పించినట్లయితే ఆయన స్వీకరిస్తాను అని చెప్పాడు. అది మనము భౌతికంగా కాదు తీసుకోవాల్సింది, ఇది ఆధ్యాత్మికంగా మనం తీసుకోవాల్సి ఉంది. భౌతికంగా తీసుకుంటే మనము తప్పుదారిలో పయనించినట్లు అవుతుంది, వివరం అనేది సరిగ్గా రాదు. మనము ఆధ్యాత్మికంగా అర్థం చెప్పుకుంటేనే మనకి ఈ శ్లోకానికి వివరం అనేది సరిపోతుందని కూడా మనము చెప్పుకున్నాము. అది పోయిన వారం మనం చెప్పుకున్నది. ఇక మనం ఈరోజు 27వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఇది పరమాత్మ మరియు కర్మయోగము గురించి చెప్తున్న శ్లోకము. దేనిని చేయుచున్నావో, దేనిని తినుచున్నావో, దేనిని కాల్చుచున్నావో, దేనిని ఇచ్చుచున్నావో, దేనిని తపం చేయుచుంటివో అన్నీ ఆయనకే పరమాత్మకే సమర్పించుకోవాలని ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే పరమాత్మ అణువణువున అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి మనం ఏ కార్యం చేసినప్పటికీ కూడా ఏది సమర్పించకున్నా కూడా పరమాత్మకే చేరుతుంది. అంతకుముందు శ్లోకంలో కూడా దేవతలు మొక్కేవాడు దేవతలనే చెందును, ఆయన మొక్కేవాడు ఆయనలోకే చేరిపోతాడు అనుకున్నప్పుడు అక్కడ కూడా ఒక వివరం అనేది చెప్పుకున్నాం. ఏమంటే ఈ దేవత విగ్రహంలో ప్రతిమలో అణువణువున పరమాత్మే వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఒక భక్తుడు పూజ చేసినప్పుడు మొట్టమొదటిది పరమాత్మకే చేరిపోతుంది. కానీ భక్తుని యొక్క భావం అనేది పరమాత్మ మీద కాకుండా దేవత మీద ఉండటం వల్ల దారి తప్పిపోయిన వాడిలాగా మనం చెప్పుకున్నాము. ఇక్కడ కూడా మనము సమర్పించుకోకపోయినా కానీ అది పరమాత్మకే చేరిపోతూ ఉంది. ఒకవేళ మనం సమర్పించుకుంటే దేవుడా ఇది నువ్వే ఇచ్చింది, ఇది నీకే సమర్పణం అనుకుంటే అప్పుడు ఆ పరమాత్మకే చేరిపోతుంది. ఎలాగూ చేరిపోతుంది పరమాత్మకు, కానీ మనకి కర్మ అంటదు. అలా చేయకపోతే ఏమవుతుందంటే మనము చేస్తున్న పని ద్వారా కర్మ అనేది మనకు అంటుతుంది. కాబట్టి ఎవడైనా తెలివైన వాడు చేయాల్సిన పని ఏంటంటే పరమాత్మకే సమర్పించుకోవాలి. అట్లా కాకుండా దేవతలకో మనుషులకో
దైవ సమర్పణ చేసిన వాడు ఏమవుతుంది అని అంటే వాడు తెలివి తక్కువగా అవుతాడన్నట్టు. అది 27వ శ్లోకము. ఇక 28వ శ్లోకం చూద్దాము. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మా పైష్యసి. ఆ విధంగా శుభాశుభ ఫలములకు కర్మబంధాల నుంచి ఎవడైతే బయటపడతాడో వాడు సన్యాస యోగయుక్తాత్ముడై విముక్తి పొందుతాడు. విముక్తి పొంది మోక్షము లోకి చేరిపోతాడు, అంటే పరమాత్మలోనే ఐక్యమైపోతాడు అని చెప్తా ఉన్నాడు. ఇక తర్వాత శ్లోకం చూద్దాము. సమోహం సర్వభూతేషు నమే ద్వేషో అస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాపి అహం. ఇక్కడ ఏమంటున్నంటే సముడు నాకుదు, నేను సర్వజీవరాశులకు నేను సమంగా ఉన్నాను. నాకు ద్వేషి లేడు మరియు ప్రియుడు లేడు. భక్తితో ఎవరు కొలుస్తారో వారి యందు ఆయన యందు వారు ఉంటారు అని చెప్తున్నాడు. అంటే ఆయనకు ప్రత్యేకంగా ద్వేషి అనేవాడు లేడు, ప్రియమైన వాడు కూడా ఎవడు లేడు. ఆయన అన్ని జీవరాశుల యందు సమంగా ఉన్నాడు. శత్రుభావం అనేది ఆయన ఎవరి యందు చూపడు. ఆయనేమో మనకి అంతా సమానంగానే ఉన్నాడు, కానీ మనమేమో ఆయనకు సమానంగా లేము. ఎందుకంటే మన దృష్టి అంతా ఒకే విధంగా లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టితో చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కో దృష్టిగా కనిపిస్తూ ఉన్నాడు అన్నట్టు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఆయన చూస్తూ ఉన్నాడు. అందుచేత ఆయనకు అందరూ సమానంగా ఉన్నా మనం మాత్రం ఆయనకి సమానంగా లేము. ఎవరెవరి భావాన్ని బట్టి వాళ్ళకి పరమాత్మ కూడా అంతంతగానే ఉంటున్నాడు. ఎవరైతే ఆయన నాకు దగ్గరగా ఉన్నాడు అనుకున్న వాళ్ళకి దగ్గర అవుతున్నాడు, దూరంగా ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటున్నాడు. కానీ ఆయన మాత్రం దూరం అయ్యేది కాదు. మన భావాన్ని బట్టి మనం దగ్గర అనుకుంటే దగ్గరే, దూరం అనుకుంటే దూరమే. ఆ విధంగా ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టికి తగినట్లే ఆయన ఉన్నాడు అన్నట్టు. ఇంకా ఎవరైతే పరమాత్మ యందే ధ్యాస కలిగి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి పరమాత్మ ధ్యాస కూడా వాళ్ళ యందే ఉంటుంది. అంటే పరమాత్మ మీద ధ్యాస కలిగితే మనం ఎంత ధ్యాస పెట్టుకుంటే ఆయన అంత ధ్యాస మన మీద పెట్టుకుంటాడు అన్నట్టు. ఎవరైతే ఆయన ప్రతిరూపమైన ఆత్మతో కలిసి ఉన్నాడో, అంటే పరమాత్మే ఆత్మగా మన శరీరంలో ఉన్నాడు కాబట్టి పరమాత్మకు ప్రతిరూపంగా ఆత్మే ఉంది కాబట్టి ఆయనతోటి, అంటే ఆయన ప్రతిరూపమైన ఆత్మతోటి ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళతో పరమాత్మ కూడా కలిసి ఉన్నాడని చెప్పుకోవాలి. అది తర్వాత శ్లోకం చూద్దాము. అపిచేసు దురాచారో భజతే మాననన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యగ్యవసితో హి సహా. ఏమంటున్నాడంటే ఇది జీవుడు మరియు పరమాత్మ గురించి చెప్తున్నారు. పెద్ద దురాచారపరుడైనప్పటికీ, అంటే ఎంతో పెద్ద దురాచారాలు చేసేవాడైనప్పటికీ ఆయన్ని మనసులో భజించినంత చేతనే నిశ్చయముగా ఆయన్ని తెలియగలిగినవాడు అవుతాడు. కనుక వాణ్ణి సాధువే అని ఆయన అంటున్నాడు. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చు, దుర్మార్గుడిని కూడా సాధువు అంటారు ఏంది, ఇక్కడ చెడ్డోని కూడా మంచివాడని ఎందుకు అంటున్నారు అనే అనుమానం కూడా వస్తుంది. ఎవరికైతే పరమాత్మను తెలుసుకోవాలని అనిపిస్తుందో వాళ్ళ మనసులో ఆయన్ని తెలియకోరి భజిస్తూ ఉన్నట్లయితే, అంటే కర్మయోగ ఆచరణ చేస్తూ ఉన్నట్లయితే, ఇంకా పరమాత్మను చేరుకోవాలని గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నోడైతే ఒకవేళ వాడు దుర్మార్గుడే అనుకుందాము, అంటే ఆ దుర్మార్గత్వం అనేది ఏ విధంగా మనం చెప్తున్నాం, వాడు పనులను బట్టి కదా చెప్తుంది. అంటే గత జన్మలు ఎంతో పాపములు చేసి ఉంటే ఇప్పుడు దుర్మార్గుడిగా వాడు దుర్మార్గ కార్యాలు చేస్తున్నాడే అనుకుందాం. కానీ ఇప్పుడు అతనికి పరమాత్మ మీద శ్రద్ధ కలిగింది, కర్మయోగం ఆచరించున్నాడు, దైవ జ్ఞానంలో ఉన్నాడు, దైవ మార్గంలో ఉన్నాడే అనుకుందాం. అలాంటి వాడిని పరమాత్మ ఏమంటున్నాడంటే సజ్జనుడు అంటున్నాడు. పరమాత్మ దృష్టిలో అట్టివాడు కూడా సజ్జనుడే. ఎందుకంటే
దురాచార కర్మైన పాపం అంటడం లేదు. ఎందుకంటే గత జన్మలోదేమో అనుభవిస్తూ ఉన్నాడు, గత జన్మలో కర్మ ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రము దురాచారమైనటువంటి పాప కర్మల్ని అంటించుకోవడం లేదు. వానికి పరమాత్మ మంచిగా ఉన్నాడు కాబట్టి పరమాత్మకు వాడు మంచోడే. అది మనకి ఈ 30వ శ్లోకము గురించి చెప్తున్నారు. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేదంటే తర్వాత శ్లోకం చూద్దాము. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఇక్కడ ఆ విధంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే పరమాత్మను మనసులో భజించున్నాడో, అంటే కర్మయోగం ద్వారా తన యొక్క కర్మను కాల్చుకుంటూ ఉన్నాడో, కర్మ అంటకుండా చేసుకుంటూ ఉన్నాడో, అట్టివాడు శీఘ్రముగా ధర్మాత్ముడయ్యి శాశ్వత శాంతిని పొందుతాడని చెప్తున్నాడు. అట్టివాడిని నా భక్తుడు చెడిపోడు, ఆయన యొక్క భక్తుడు చెడిపోడు అని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఎంత దుర్మార్గుడైన ప్రపంచంలో పరమాత్మను చేరాలని గట్టి కోరిక కలిగి ఉన్నాడైతే వాడు తప్పకుండా తొందరగా ధర్మాత్ముడయ్యి ధర్మాలతో కూడినటువంటి ఆత్మను కలిగి ఉంటాడు. వాడు ముక్తి పొంది శాశ్వతమైన పరంధామాన్ని కూడా చేరుకుంటాడు. అది ఎలా చేయాలి? పరమాత్మను ఆత్మ మూలముగా ఆరాధించాలి. పరమాత్మను ఆత్మ మూలంగా ఎవడైతే ఆరాధిస్తాడో వాడు ఎప్పటికీ చెడిపోడు, మంచి స్థితినే పొందుతాడు. ఆత్మపరంగా వానికి మించిన లాభం పొందువాడు భూమి మీద లేడని ప్రతిజ్ఞ చేసి చెప్పవచ్చు అంటున్నాడు. ఇక్కడ ప్రపంచరీత్యా ఎట్లా ఉన్నా కానీ పరమాత్మ రీత్యా ధర్మాత్ముడైన వాడు చెడిపోడని ప్రతిజ్ఞ చేసి దేవుడే చెప్తున్నాడంటే ఇక్కడ అది ఎంత గొప్ప విషయమో మనము ఆలోచించాల్సి ఉంది. ఇంకా తర్వాత శ్లోకం చూద్దాము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏయపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేయపి యాంతి పరాంగతిం. పాపయోని సంభవులు వైశ్య శూద్రజనులు ఆయన్ని ఆశ్రయించి పరమగతిని పొందుతున్నారట. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. పరమాత్మను చేరుకునే యోగము ఆడవాళ్ళు చేయొద్దనేది నియమం ఎక్కడా లేదు. కొందరు కొన్ని రకాలుగా చెప్తా ఉంటారు, కానీ వాళ్ళకి అది పూర్తిగా తెలియదు. అంటే దేవుడి మాటను వాళ్ళు పెడచెవిన పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఆడవాళ్ళకి జ్ఞానం ఎందుకు అది ఇదని చెప్పి, అది చాలా తప్పు. దేవుడే స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు. పరమాత్మను సాధించే యోగం స్త్రీలు చేయొద్దనే నియమం ఎక్కడా లేదు. శరీరం ఎంత అపరిశుభ్రంగా ఉన్నా కూడా మనసు పరిశుద్ధంగా ఉండాలనేది ముఖ్యమైన సూత్రము. దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సూత్రం ప్రకారంగా స్త్రీలు కూడా యోగము ఆచరించవచ్చు. పెద్ద కులంలో పుట్టిన వైశ్యులైనా, తగ్గు కులంలో పుట్టిన శూద్రులైనా పరమాత్మకు సమానమే. ఆయనకు ఏ భేదాభిప్రాయము లేదు. కాబట్టి కులం ఏదైనా కానీ యోగము తప్పకుండా ఆచరించవచ్చు. వీళ్ళందరూ పరమాత్మను ఆచరించి ఉపాసించి ఏం చేస్తున్నారు? మోక్షాన్ని పొందుతున్నారు. ఇక వీళ్ళే మోక్షం పొందుతుంటే గొప్ప గొప్ప బ్రహ్మజ్ఞానులు రాజర్షుల గురించి ఇంక మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది అని మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. అదేమిటంటే కిం పునర్బ్రాహ్మణః పుణ్యభక్త రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఏమంటున్నాడంటే పరమాత్మ, పుణ్యము చేసి పుట్టిన బ్రాహ్మణుల రాజర్షుల గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. అనిత్యము అసుఖము గల గుణములందున్నప్పటికీ, అంటే గుణాలే లోకములు అంటే అనుభవాలు కదా, అనుభవాలు గుణముల ద్వారానే వస్తుంటాయి. కాబట్టి ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది? ఆయన్ని భజించినట్లయితే ఆయన్నే పొందొచ్చు అని చెప్తాడు. ఇక్కడ చెడ్డ పనులు చేసే వాళ్ళని క్షుద్రులు శూద్రులు అని అంటున్నారు. అంటే క్షుద్రమైన పనులు చేసే వాళ్ళని శూద్రులుగా జమకట్టినారు. నీచయోనిలో పుట్టిన వారు పరమాత్మను ఆరాధించి పరమపదాన్ని పొందుతున్నారు అని చెప్తుంటే, ఇంకా బ్రాహ్మణులు రాజర్షుల గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణులు అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళే బ్రాహ్మణులు.
అంతో ఇంతో బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు, పరమాత్మ విలువ తెలిసిన వాళ్ళు చాలా సులభంగా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు. రాజర్షులను వారికి, మోక్షానికి దగ్గరగా ఉన్న వారికి, మోక్ష మార్గంలో కొంత దూరం ప్రయాణించిన వారికి ఇంకా సులభంగా మోక్షం లభిస్తుంది అంటున్నారు. మరి ఈ రాజర్షులు అంటే ఎవరనేది కూడా మనము వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎవరైనా బ్రహ్మజ్ఞానము కలిగిన వాళ్ళు బ్రహ్మజ్ఞానం తెలిసిన దాని ప్రకారంగా యోగాన్ని ఆచరిస్తే వాళ్ళకి జ్ఞానాగ్ని అనేది లభిస్తుంది. అది మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము. అలా లభించినటువంటి జ్ఞానాగ్ని తలలోనే చేరిపోయి అక్కడే నిల్వ ఉంటుంది. నిల్వ ఉండి ఊరికే ఉండదు. అదేం చేస్తుందంటే కర్మను కాలుస్తూ ఉంటుంది. అలా కర్మ కాలడానికి కొన్ని జన్మలు కూడా పడతాయని మనం తెలుసుకున్నాము. అయితే మొట్టమొదట మనము జ్ఞానాగ్ని తెచ్చుకున్నప్పుడు అది చిన్న రవ్వగా ఉంటుంది. ఆ రవ్వగా ఉన్నటువంటి జ్ఞానాగ్ని అనేది మనం యోగం ఆచరిస్తున్న కొద్దీ జ్ఞానాగ్ని యొక్క పరిమాణము కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. దాని సాంద్రత కూడా యోగం ఆచరించే కొద్దీ సాంద్రత కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. అది చివరికి పెద్ద అగ్నిగోళంగా మారిపోతుందట. అలా యోగుల శరీరంలో ఉన్న జ్ఞానాగ్ని దాని యొక్క కొలత, దాని సాంద్రతను బట్టి యోగుల గొప్పతనాన్ని కూడా గుర్తించవచ్చు. అయితే యోగ సమయంలో లభించిన జ్ఞానాగ్ని కర్మను కూడా కాలుస్తూ ఉంటుంది. యోగం చేయని సమయంలో కర్మను కాల్చకుండా నిలిచిపోయి ఉంటుంది ఆ జ్ఞానాగ్ని. ఎప్పుడైతే యోగం చేయడం మొదలు పెడతా ఉంటారో అప్పుడు జ్ఞానాగ్ని పెరుగుతూ ఉంటుంది, కర్మను కాలుస్తూ ఉంటుంది. కర్మ తీవ్రత ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే లభించినటువంటి జ్ఞానాగ్ని యొక్క ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కర్మ తీవ్రత తక్కువ ఉంటే నిల్వ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కర్మ తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళకి జ్ఞానాగ్ని పూర్తి సాంద్రతకి రావడానికి చాలా కాలము పడుతుంది అన్నట్టు. కర్మ తీవ్రత తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగానే సంపూర్ణ సాంద్రత అనేది వస్తుంది. దాన్ని సంపూర్ణ స్థితికి రావడం అని కూడా మనము చెప్పుకోవాలి. ఆ సాంద్రతను బట్టే మనకి కొన్ని అంటే ఇన్ని రకాలుగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. యోగుల్లో రకాలను మనము చెప్పవచ్చు. యోగుల శరీరంలో తలలో నిల్వ ఉండే జ్ఞానాగ్ని యొక్క పూర్ణత్వాన్ని బట్టే 4 వర్గాలుగా వర్గీకరణ చేసి ఉన్నారు. దాని ప్రకారంగా 4 హోదాలను ఇచ్చున్నారు. అదేంటంటే మహర్షి అని, రాజర్షి అని, దేవర్షి అని, బ్రహ్మర్షి అని. యోగుల తలలో జ్ఞానాగ్ని ప్రకాశం యొక్క సంపూర్ణత్వంలో పావుభాగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మహర్షి అని, అర్ధభాగం ఉంటే రాజర్షి అని, ముప్పావు భాగం ఉంటే దేవర్షి అని, ఇక సంపూర్ణంగా 100కి 100 పాళ్ళు ఉంటే బ్రహ్మర్షి అని. ఆ విధంగా జ్ఞానాగ్ని యొక్క సాంద్రత పరిమాణాన్ని బట్టి 4 హోదాలు ఏర్పరిచి పెట్టున్నారు మన పెద్దలు. ఇక ఏమాత్రం జ్ఞానాగ్ని లేనివాడు కూడా ఉంటాడు, వాడిని బేవర్షి అని అంటారు. హర్ష అంటే ఆనందం, హర్షించేవాడు అంటే ఆనందించేవాడు. బేవర్షి అంటే ఏ ఆనందం లేనివాడు, బేవర్షులు అని అంటారు వాళ్ళని. వాడి దగ్గర రవ్వంతు కూడా జ్ఞానాగ్ని అనేది ఉండదు. అయినప్పటికీ కూడా అంటే బేవర్షి అయినా కూడా వాడు పరమాత్మను ఆరాధించి చివరికి మోక్షాన్ని పొందొచ్చు. అలాంటి సందర్భంలో ఇక బ్రహ్మజ్ఞానం తెలిసిన రాజర్షుల గురించి వేరే చెప్పాల్సిన అవసరం ఏంది అని మనకి ఈ శ్లోకంలో భగవంతుడు తెలియజేశాడు. ఇంకా ఇక్కడ ఏదన్నా డౌట్ ఉంటే అడగొచ్చు, లేదంటే తర్వాత శ్లోకం చూద్దాము. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్య యుక్త్యైవ మాత్మానం మత్పరాయణః. ఇది సాకారము నిరాకారము రెండిటి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే మనము ఆయన మీదనే మనసును ఉంచాలి, ఆయనకే భక్తుడిగా ఉండాలి, ఆయన్నే నమస్కరించాలి, ఆయన్నే ఆరాధించాలి. ఆయన మీద ధ్యాస కలిగి ఆత్మతో కూడినటువంటి ఆయన మీద ధ్యాస కలిగి ఉన్నట్లయితే ఆత్మతో కూడినటువంటి ఆయన్నే పొందవచ్చు అని మనకి తెలియజేస్తూ ఉన్నాడు.
ఇక్కడ సాకార నిరాకార ఇద్దరి గురించి చెప్పాడు. అంతేకాకుండా శ్లోకంలో యుక్త్వైవ మాత్మానం మత్పరాయణ అని అన్నాడు. అది నిరాకార పరమాత్మకు సంబంధించింది. ఇంకా ఏమన్నాడంటే ఆయన మీద ధ్యాసతో ఆత్మయందు కూడుకున్నవాడు అని చెప్పినాడు. ఆత్మ అంటే అది నిరాకారమైంది. ఎందుకంటే ఒక్కొక్క శరీరము ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యేకమైన ఆకారము చెప్పలేము. కాబట్టి నిరాకారము ఆత్మ అని కూడా అంటున్నాము. కాబట్టి ఆత్మ నిరాకారమైంది. ఆత్మతో కూడుకోవడం అంటే యోగం చేయడం, ఆత్మతో కూడుకోవడం అంటే యోగం చేయడం అంటున్నాడు. కాబట్టి కనపడని పరమాత్మ కొరకు కనిపించని ఆత్మని యోగం చేత ధ్యాస కలిగి ఉండువాడు ఏమవుతాడు? చివరికి మోక్షం పొందుతాడు. ఇది ఒక పద్ధతిగా మనకి తెలియజేశాడు. అంటే నిరాకారమైనటువంటి ఆత్మను ఆరాధించే పద్ధతి యోగం ద్వారా ఒక పద్ధతి. ఇక సాకార పద్ధతి అనేది ఉంది. ఈ సాకార పద్ధతిలో విగ్రహాలని పూజించేది కాదు. సాకార పద్ధతి అంటే పరమాత్మే భగవంతునిగా పుట్టినప్పుడు కనిపించు శరీరము గల ఆ భగవంతుని పూజిస్తే అది సాకార పూజ అవుతుంది. సాకార భగవంతుని పూజించడం అవుతుంది. ఆయన నమస్కరించడము, ఆయన మీదనే ధ్యాస కలిగి ఉండడం కూడా దాంట్లో భాగంగానే ఉంటుంది. అందుకే ఆయన ఏమన్నాడంటే ఆయనకే మనం భక్తులుగా ఉండడము సాకారానికి సంబంధించిందిగా ఆయన చెప్పాడు. సాకార ఆరాధన సామాన్యంగా అది దొరికేది కాదు. పరమాత్మే భగవంతునిగా రావడం అంటే కొన్ని వేల సంవత్సరాలకు లక్షల సంవత్సరాలకు జరిగేటువంటిది. ఆ రాక తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టమైంది. తెలుసుకోవడం కష్టం బాగా. ఆయన భూమి మీద ఉన్నప్పుడే సాకార పూజ అనేది సాధ్యమవుతుందని చెప్తుండు. ఇంకా ఆయన ఎప్పటికీ భూమి మీద అయితే ఉండేవాడు కాదు. కాబట్టి ఎల్లప్పుడూ ఆచరించుటకు అనువైనది నిరాకార ఆరాధనే. నిరాకారంగానో సాకారంగానో ఆయన్ను ఆరాధించడం వలన ఆయన్నే పొందొచ్చు అని చెప్తున్నాడు. ఇదే అతి రహస్యమైంది, అతి పెద్దదైన విద్య అని తెలుసుకోమని అంటున్నాడు. ఎందుకంటే రాజవిద్య రాజగుహ్య యోగం అని చెప్పింది కదా. ఈ విధంగా మనకి రాజవిద్య రాజగుహ్య యోగం అనే అధ్యాయము సంపూర్ణంగా అయిపోయింది. ఇంకా ఇందులో ఏమన్నా డౌట్లు ఉంటే అడగచ్చు. మనకు మొత్తం 34 శ్లోకాలు ఉన్నాయి రాజవిద్య రాజగుహ్య యోగం. 34వ శ్లోకంలో ఆయన సాకారము నిరాకారము రెండిటిని ఆరాధించాలి అని చెప్తా ఉన్నారు. నిరాకార ఆరాధన అనేది ఎప్పటికీ చేయవచ్చు. సాకారం అనేది భూమి మీదకి భగవంతుడు వచ్చినప్పుడు మాత్రమే జరిగేదని మనకి తెలియజేశాడు. మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళము మీకు మద్గురు చంద్రమ, మంగళము మీకు మై ప్రకాశ, మంగళము చేసి మరి మృక్యద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.